దయచేసి దీనులకు కృప చూపుతాడు ఆయన అని పేతురు మాట్లాడాడు. ఎంత అద్భుతమైన మాట! పెద్దోళ్ళు చెప్పే అనుభవాలండి. నీరెటు ప్రవహిస్తుందండి? నీరు మెరకకు ప్రవహిస్తుందా, పల్లానికి ప్రవహిస్తుందా? మెరకాహం అయితే పల్లం దీన మనస్సు. నువ్వు ఎంతన్నా చెప్పు, నీరు పల్లానికి ప్రవహించినట్టు దేవుని కృప దీన మనస్సు గల వారి దగ్గరికి ప్రవహించింది. ఆ ప్రవాహాన్ని ఎవడు ఆపడు. అలా వెళ్ళిపోతంతే. నిజంగా నీకు దేవుని కృప పొందాలనుందా? అది రక్షణార్థమైన కృపైనా, ఆశీర్వాదార్థమైన కృపైనా, పరిచర్యార్థమైన కృపైనా, అది ఏ విధమైన కృపైనా నీవు స్వతంత్రించుకోవాలంటే ప్రధానమైన అర్హత దీన మనస్సు. తగ్గించుకునే మనస్సు, నేల మటుకు తగ్గించుకునే మనస్సు, సాత్వికమైన మనస్సు. ఏ బిడ్డలో ఉంటుందో ఆ బిడ్డ దగ్గరికి కృప ప్రవహించింది. లోకంలో దేవుణ్ణి దూషించి ద్వేషించి దేవుని మీద దుర్మార్గంగా దుమ్మెత్తిపోసేటువంటి దౌర్భాగ్యులకి ఎందుకు ఇవ్వాలి కృప? ఎందుకు ఇవ్వాలి? గుండె నిండా గర్వము, అహం నిండి దేవుడు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడు తృణీకరించి ఆయన రక్తాన్ని అపవిత్రమైనగా ఎంచి పాదాలతో తొక్కి కృపకు మూలముగా పరిశుద్ధాత్మను తిరస్కరించిన దౌర్భాగ్యుడికి కృప దొరకదో. ఇది వాక్యానుసారం కాదా? కృప పొందడానికి వేరే అర్హత పరిశుద్ధతో, లేకపోతే ప్రార్థన, లేకపోతే ఇంకొకటో దేన్ని ప్రస్తావించలా. కృప పొందడానికి మొట్టమొదటి అర్హత, ప్రధానమైన అర్హత, అసలు అర్హత దీనత్వము.